ఇప్పుడు గౌరవనీయులు సోదరులు సత్యనారాయణ రాజు గారు ఆధ్యాత్మికత మరియు ఆరోగ్యం గురించి మనకు తెలియజేస్తారు. ఓం శాంతి. వరంగల్ సబ్ జోన్ గోల్డెన్ జూబ్లీ శుభాకాంక్షలు ముందుగా తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చక్కగా నిర్వహిస్తున్న వరంగల్ సబ్ జోన్ దాదీలకి, సిస్టర్స్కి, బ్రదర్స్కి, అట్లాగే విచ్చేసిన ఎంతోమంది బ్రహ్మకుమారిస్ అన్నయ్యలకి, అక్కేలకి, అట్లాగే ఇతర ఆరోగ్యాభిలాషులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారములు. ప్రతి మనిషి కూడా భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు ముందుగా నాకు జీవితంలో అనారోగ్యం కలగకుండా, మందులు హాస్పిటల్స్ అవసరం లేకుండా, మంచం మీద పడకుండా, పిల్లల చేత చేయించుకునే స్థితి రాకుండా, హాయిగా జీవించే అదృష్టాన్ని ప్రసాదించు దేవుడా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇలాంటి కోరిక నెరవేర్చమని గురువుల్ని ప్రార్థన చేస్తూ ఉంటారు, ఆశీర్వచనాలు పొందుతూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రుల ఆశీర్వచనాలు ప్రతినిత్యం కూడా పొందుతూ ఉంటారు. మరి ఈ కోరిక చాలా మంచిది. మరి ఇలాంటి కోరిక మనకు నెరవేరాలి అంటే ఏం చేయాలి? ఎంతమందికి ఈ కోరిక నెరవేరుతున్నది? మనిషి అనుకున్న ప్రతిదీ సాధించగలుగుతున్నాడు, కానీ తన ఆరోగ్య విషయంలో అనుకున్నది మాత్రం సాధించలేకపోతున్నాడు. ఎందుకు సాధించలేకపోతున్నాడు అంటే, ఒకటి సరైన మార్గం తెలియక, రెండవది సరైన ఆచరణ లేక. మనిషికి ఈ రోజుల్లో డబ్బు ఉంటుంది, తినడానికి మంచి ఆహారాలు దొరుకుతున్నాయి, సదుపాయాలు ఉంటున్నాయి, వైద్య సేవలు అందించడానికి డాక్టర్లు, మందులు, హాస్పిటల్స్ అందుబాటులో ఉన్నాయి. అయినా సరే ఆరోగ్యం అనేది మనిషికి మాత్రం అందకుండా దూరం అవుతూ ఉంది. మరి ఇట్లా ఆరోగ్యం తరిగిపోవటానికి, ఆనందం తరిగిపోవటానికి ఏం తప్పులు మనం చేస్తున్నాం, ఏం ఒప్పులు చేస్తే మంచిది, ఒక హాఫ్ అన్ అవర్ ఇప్పుడు కాస్త ఆలోచిద్దామని ఈరోజు ప్రత్యేకంగా ఇటు శారీరక, మానసిక ఆరోగ్యం గురించి మీ అందరికీ కొంత అవగాహన కలిగిస్తే బాగుండని ఈ కార్యక్రమంలో మేము అక్కడి నుంచి ఇక్కడికి రావటం, మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. పశుపక్షాదులకైతే శారీరక ఆరోగ్యం ఒక్కటి ఉంటే సరిపోతుంది. మనిషిగా మనం పుట్టినందుకు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యము, సామాజిక ఆరోగ్యము ఇవి కూడా తోడవ్వాలి. శారీరక అనారోగ్యం మనకి లేనప్పుడు నష్టం మనం ఒక్కళ్ళమే అనుభవిస్తూ ఉంటాం. మన బాధ కానీ, మన నొప్పి కానీ, మన రోగం కానీ, మన కుటుంబ సభ్యులకి కానీ, తోటి వారికి కానీ ఏమీ ఇబ్బంది అంత అనిపించదు, బాధ అంత అనిపించదు. అదే మనిషికి మానసిక అనారోగ్యం ఉంటే దాని యొక్క ప్రభావం మనకి నష్టం కలిగించటమే కాకుండా మనతో పాటు మన తోటి వారికి, కుటుంబీకులకు కూడా నష్టాన్ని పంచుతూ ఉంటుందన్నమాట. అందుకని నేను అంటూ ఉంటాను, శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. అసలు శారీరక ఆరోగ్యం లేనిది మానసిక ఆరోగ్యం గురించి ప్రయత్నం చేయటానికి కూడా అవకాశం కలగకుండా ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. అంచేత మరి అందరం కోరుకునే ఆరోగ్యాన్ని, ఆనందాన్ని సొంతం చేసుకోవాలి అంటే నేను అంటాను, అన్నిటికంటే కష్టమైనది ఏమిటి అంటే జీవితంలో సత్యం తెలుసుకోవటం అన్నిటికంటే కష్టమైన విషయం. అటు ఆరోగ్య విషయంలో సత్యమైన మార్గం ఏది, మంచి కరెక్ట్ మార్గం ఏది తెలియటం చాలా కష్టమైన విషయమే. అటు ఆనందంగా సుఖ సంతోషాలతో జీవించటానికి సరైన ఆధ్యాత్మిక డైరెక్షన్ లభించటం కూడా జీవితంలో చాలా కష్టమైన విషయమే. అంటే అనేక మార్గాలు ఉన్నాయి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి. అట్లాగే
ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని, సుఖ సంతోషాలను అందించడానికి కూడా అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. మరి అన్నిట్లో ఏది మంచిది, ఎటు వెళితే మనం కరెక్ట్ డైరెక్షన్ లభిస్తుంది, ఇటు ఆరోగ్య విషయంలో కానీ అటు సుఖ సంతోషాలు విషయంలో కానీ అనేది మనిషికి తెలిస్తే చాలా బాగుంటుంది. మా అదృష్టం ఏమిటంటే మా చిన్నతనంలోనే ఈ రెండు మంచి డైరెక్షన్స్ తెలిసాయి మాకు. నేను చదువుకునే రోజుల నుంచి కూడా అందరి పిల్లల వలె హోటల్స్కి వెళ్ళి తినకుండా, డాబాలకి రెస్టారెంట్లకు వెళ్ళి టీలు తాగకుండా, సినిమాలకు వెళ్లకుండా, అందరి వలె డబ్బా కొట్టుల దగ్గర నుంచి కాలక్షేపం చేస్తూ కబుర్లు చెప్పుకోవటం కాకుండా, అది జీవితం కాదు, ఏది మన జీవితం, లక్ష్యం ఎట్లా ఉంటే బాగుంటుంది, మనం పుట్టినందుకు ఏం చెయ్యాలి, చనిపోయేలోపు పశుపక్షాదుల వలె కంటం తింటం పడుకోవటం జీవితం కాదు, ఏం చేస్తే బాగుంటుందనే ప్రయత్నంలో ఆరోగ్య విషయంలో ఆలోచిస్తే ఈ న్యాచురోపతి విధానం సరైన డైరెక్షన్ అని నాకు అర్థమైంది. నేను చదివింది మందుల గురించి ముందు, కానీ మాకు న్యాచురోపతి ఎలా తెలుసు అంటే మా పేరెంట్స్కి 8 సంవత్సరాల సంతానం కలగనప్పుడు ఆ రోజుల్లో ప్రకృతి విధానం ఇంట్లో ఆచరిస్తే మేము పుట్టడం జరిగిందనమాట. 8 సంవత్సరాల సంతానం లేని తర్వాత ఇది ఆచరిస్తే సంతానం కలిగింది పేరెంట్స్కి. అందుకని మా పేరెంట్స్ చిన్నప్పటి నుంచి మంచి ఆహారపు అలవాట్లు, మంచి నియమాలు, చాలా క్రమశిక్షణగా అన్నీ నేర్పించారు చిన్నప్పటి నుంచి. అది జీవిత ఆరోగ్యంగా, అంటే జీవితకాలం ఆరోగ్యంగా ఉండటానికి ఎంత ఉపయోగపడుతుంది అనేది అనుభవంలో తెలిసింది. ఈ ప్రకృతి వైద్య మార్గం తెలిసిన తర్వాత ఎదుగుదల ఉన్నప్పుడు, చదువుకునే వయసులో అందరి వలె తప్పులు చేయకుండా మంచి ఆహార నియమాలు, మంచి అలవాట్లు ఆచరించడం ద్వారా మరి ఎంతో ఫిజికల్గా హెల్దీగా స్ట్రాంగ్గా ఉండే అదృష్టం మాకు కలిగింది. ఇప్పుడు మాది రిటైర్మెంట్ ఏజ్. 30 ఏళ్ళ నాడు, 35 ఏళ్ళ నాడు నా బ్లడ్ రిపోర్ట్స్ ఏవో ఇప్పుడు అంతే ఉన్నాయి. 30 ఏళ్ళ నాడు బరువు ఎంతో ఇప్పుడు అంతే. 30 ఏళ్ళ నాడు బట్టలు ఏ ఆది కొలత ఇచ్చామో ఇప్పుడే వేస్తున్నాం. 30 ఏళ్ళ నాడు ఎనర్జీ లెవెల్స్ ఎలా పనిచేయటానికి శరీరం సహకరించింది ఇప్పటికీ అట్లా పనిచేయగలుగుతున్నాం. అంటే ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళలేదు, ఒకరోజు మందు బిళ్ళలు మింగలేదు, ఒకరోజు డాక్టర్కి చెయ్యవ్వలేదు, ఒకరోజు 2 రోజులు సిక్ అయి మంచం మీద పడుకుని అమ్మ అబ్బా నొప్పి అంటాం కూడా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు నన్ను చూసి ఉండరు. అంటే మంచి అలవాట్లు అనేవి మందుల్లాగా శరీర ఆరోగ్యాన్ని సంరక్షించడానికి ఎంతో చక్కగా దోహదపడతాయి. మందులు మింగటం అంత సులభం కాదు మంచి అలవాట్లు ఆచరించటం. ఎవరైతే కొద్దిగా ఆరోగ్యం కావాలి, నేను సుఖంగా బ్రతకాలి, ఎవరి మీద ఆధారపడకూడదు, ఈ రోజుల్లో పిల్లలు కూడా చూసే స్థితి లేదు, మందులు వైద్య శాస్త్రాలు ఖర్చుతో కూడినవి, వెళ్ళినా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయి, పూర్తిగా ఆరోగ్యం రాదు అని అందరికీ తెలిసింది. మరి సరైన మార్గం ఏది అంటే మంచి అలవాట్లు, మంచి ఆహార నియమాలే సరైన మార్గం. ఇప్పుడు మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఇలా మంచి ఆహారపు అలవాట్లు ఆచరిస్తుంటాం కదా, అందుకని చూడండి ఇంకొక 30 ఏళ్ళు పోయినా మేము ఇలాగే పని చేయగలుగుతాం, రోజుకు 18 గంటలు. మరి ప్రతిరోజు కూడా శారీరకంగా హెల్దీగా ఉండటమే కాకుండా మంచి ఆహార నియమాలు ఆచరిస్తే మానసికంగా కూడా సాత్వికంగా ఉంటాం. కూల్గా, కామ్గా, ఇరిటేషన్స్ లేకుండా ప్రశాంతంగా మనం పనిచేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మేము లక్షల మందిని కలిసి ఉంటాం, మాట్లాడుంటాం, సలహాలు ఇచ్చి ఉంటాం, తిరిగి ఉంటాం కదా. ఒక్కరు కూడా రాజుగారికి ఏంటి ఇంత కోపం, ఇంత చిరాకు పడ్డారేంటి అని అనటానికి ఒక్కళ్ళ కూడా నేను ఛాన్స్ ఇవ్వాలి ఈ రోజుకి. అంటే మానసికంగా కూడా మంచిగా ఉండటానికి మార్గం కూడా కావాలి. అంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే పశువుతో సమానం అంటా నేను. మరి పశువుతో సమానమైతే మన జీవితం సరిపోతుందే? మరి ఇంత మనిషి జన్మెత్తినందుకు కేవలం శారీరక ఆరోగ్యం ఒకటే మనకు సరిపోదు, మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. కోపావేశాలు రాకుండా, ఇరిటేషన్స్ రాకుండా, కాస్త కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా స్థిరముగా ఉండేటట్లు, తట్టుకునేటట్టు ఈ మానసిక స్థితి సాత్వికంగా ఉండాలి. కుటుంబంలో సమస్యలు వస్తాయి, ఉద్యోగ వ్యాపారాల్లో ఒడిదుడుకులు వస్తుంటాయి,
అయినా సరే దాని ప్రభావం మన జీవితం మీద పడకూడదు, మన కుటుంబం మీద కూడా పడకుండా ఉండాలి. మరి అలా ఉండాలంటే మంచి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి కూడా ఒక డైరెక్షన్ కావాలి. నేను చెప్పాను, సత్యం వైపు ప్రయాణించటం జీవితంలో అన్నిటికంటే కష్టమైంది ఏంటంటే సత్యం వైపు నడవటం. శారీరక ఆరోగ్యం విషయంలో పూర్తిగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెల్దీగా అవటానికి మంచి మార్గం న్యాచురోపతి. కానీ హోమియోపతి, ఆయుర్వేదం, అల్లోపతి, యునాని, సిద్ధ ఇవన్నీ వైద్య విధానాల కంటే అవన్నీ సులభం, మందు మింగటం నిమిషం పట్టదు. కానీ ప్రకృతి వైద్యం అనేది చాలా కష్టమైంది. చెప్పాను కదా, సత్యం వైపు ప్రయాణించటం కష్టం. అందుకని ఎక్కువ మంది మంచి ఆహార నియమాలు పాటించలేరు, నిలకడగా ఉండలేరు. ఎవరికైతే నిజంగా జీవితంలో నేను ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా జీవించాలి, నా పిల్లలకి నేను భారం కాకూడదు, నా వెనక ఎంతోమంది ఆధారపడి ఉన్నారు, నేను ఒక లక్ష్యం పెట్టుకుని ఏదో వ్యాపారం ఉద్యోగం మొదలుపెట్టాను, మధ్యలో ఆటంకాలు రాకుండా ఉండాలి, శేష జీవితం వరకు నేను హాయిగా ఆనందంగా బ్రతకాలంటే కొన్ని నియమనిష్టల్ని ప్రతినిత్యం తప్పనిసరిగా ఆచరించాలి. అలాంటి నియమనిష్టలన్నీ కూడా మీ ఇంట్లో మీ ఆరోగ్యాన్ని, మీ చేతులతో మీ ఆరోగ్యాన్ని ఎలా బాగు చేసుకోవచ్చో ఇప్పుడు అనేక వేల వీడియోస్ ద్వారా యూట్యూబ్లో, జీ తెలుగులో ప్రస్తుతం మా గోల్డ్ కానీ ఇట్లా టీవీ ఛానల్స్లో వస్తుంటాయి. ఇప్పుడు మంతిన్ ఆఫీషియల్ ఛానల్లో 5,000 ఎపిసోడ్స్ పైగా ఉన్నాయి మీకు ఇప్పుడు చూసుకుంటే. అందుకని ఇక్కడ పూర్తిగా మంచి అలవాట్లన్నీ ఇక్కడే మీకు తెలియచేయటానికి సమయాభావం కాబట్టి కాస్త మీలో ఎవరికైనా సరే నిజంగా నేను జబ్బులు తగ్గించుకోవాలనుకుంటున్నాను, మందులు లేకుండా పూర్తిగా మందులు పోయి హాయిగా ఉండాలనుకుంటున్నానంటే, ఏ జబ్బులు రాకుండా హాయిగా జీవిద్దాం అనుకుంటున్నానంటే అలాంటి వారికి ఈ ప్రకృతి విధానం ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. అందుచేతనే ఇలాంటి మంచి మార్గం కాబట్టే నేను 93లో ఉద్యోగం వదిలేసి ఇంత మంచి మార్గం కాబట్టి సమాజానికి మన వంతు దీన్ని అందించాలి అనే భావంతో 20 జిల్లాలు 30 రోజులు ట్రావెల్ చేస్తూ, మేము ఒకరోజు మ్యారేజ్ డేకి ఇంటికి వచ్చి ఉండను, ఒకరోజు బర్త్డే కూడా నేను ఇంటికి రాను ఎప్పుడు. ఎందుకంటే అట్లాంటి వాటికి ప్రాముఖ్యత ఇవ్వం. పిల్లలుంటే సమయం జీవితం అంతా వేస్ట్ అవుతూ ఉంటుంది వాళ్ళతో. మా సమయం ఇట్లాంటి మంచి వాటికి ఉపయోగపడితే బాగుండు అనుకునే, పిల్లలు లేకుండా ఉంటే బాగుండని భావంతో కూడా వివాహం అప్పుడు కూడా అనుకుని మేము వివాహం చేసుకున్నాం. అట్లా అంటే మన సమయాన్ని అందరి వలే కాకుండా ఇంత మంచి విధానం తెలిసింది, దీన్ని సమాజానికి అందించాలంటే మన వంతు 20 గంటలన్నా 18 గంటలన్నా ప్రతిరోజు సమాజం కోసం కేటాయించాలి తప్ప స్వార్థం కోసం, వ్యక్తిగతం కోసం కాదనిపించింది. అంచేత అలా మేము ఆచరిస్తూ ఎన్ని సంవత్సరాలుగా ఈ 30 ఏళ్ల పైబడి ప్రచారం చేస్తూ ఉన్నది మీరందరూ వింటున్నారు, ప్రస్తుతం యూట్యూబ్లో టీవీలో చూస్తున్నారు కదా. కాస్త ఇక్కడి నుంచి అయినా సరే అయిపోయింది, ఇక శేష జీవితం అన్నా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి అంటే ఫస్ట్ మన ఇంట్లో మనం మన అలవాట్లను మార్చుకోవాలి అని పెట్టుకోండి, ఆహార నియమాలను కొంచెం మార్చుకోవాలి అని పెట్టుకోండి. అన్నిటికంటే ఆహార నియమాల విషయానికి వస్తే ఒక్క విషయం తెలియచేస్తాను. కనీసం ఈరోజు బ్రహ్మకుమారిస్ వరంగల్ సబ్ జోన్ వారు ఏర్పరిచిన గోల్డెన్ జూబ్లీ కార్యక్రమానికి ఇక్కడికి వెళ్ళాం. ఆ రోజు విన్నందుకు నా జీవితంలో నేను ఒకటన్నా ధారణ చేశాను, ఒకటన్నా గుర్తుపెట్టుకుని మొదలెట్టాను అనుకోవటానికి ఒక మంచి అలవాటు ఏమిటంటే మీ అందరికీ కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించే అతి ముఖ్యమైన ది బెస్ట్ నెంబర్ 1 అలవాటు సాయంకాల పూట ఆహారం అర్లీగా తినేయటం. ఆ తినే ఆహారం కూడా ఉడికిన ఆహారం కాకుండా ప్రకృతి సిద్ధమైన ఆహారం తినటం ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. కొంతమంది ఆరోగ్యాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు అంటారు, కొంతమంది గురువులు ప్రసాదిస్తాడు అంటారు, కొంతమంది నక్షత్ర బలాలుంటే ఆరోగ్యం వస్తుంది అంటుంటారు, కొంతమంది పూర్వజన్మ సుకృతము అంటుంటారు, ఇంకా కొంతమంది డాక్టర్లు ప్రసాదిస్తారు అంటూ ఉంటారు. వాస్తవంగా ఇవన్నీ ఎంత ఆరోగ్యాన్ని ప్రసాదిస్తో ఎన్నాళ్ళు మీరు నమ్ముకున్నవన్నీ అర్థమైంది మీకే. అందుకని ఆరోగ్యాన్ని ప్రసాదించేది మంచి అలవాట్లు, అన్నిట్లోకెల్లా మంచి అలవాటు ఎర్లీ డిన్నర్. ఇది సాధ్యం కాదు కదా ఈ రోజుల్లో అనిపించవచ్చు మీకు.
మీరు సాధ్యం అవుతుందంటే అవుతుంది, అవదు అంటే అవదిక. ఎందుకు తినాలి ఎర్లీగా? ప్రొద్దుపోయి తినటం అనేది పెద్ద పాపం చేయటము అంటా నేను ఒక మొక్కలో చెప్పాలంటే. మందు తాగినా, సిగరెట్ త్రాగినా, ఇంకేదైనా దురలవాట్లు ఆచరించినా వచ్చే నష్టం కంటే ప్రొద్దుపోయి తినటం వల్ల వచ్చే నష్టం శరీరానికి ఎక్కువ అనేది శరీర నిర్మాణం చెప్తుంది, న్యాచురల్ లా చెప్తుంది. అందుకని నేచర్ని గమనిస్తే పగలు తినే జంతువులన్నీ రాత్రికి పడుకుంటాయి, రాత్రిపూట తిరిగే జీవులన్నీ పగటిపూట పడుకుంటాయి. మరి పగలు తినేవి రాత్రికి తినవు, రాత్రి తినేవి పగలో తినవు. పగలు రాత్రులు కలిపి తినేది మనిషే కాబట్టి మనకొక్కడికే డాక్టర్లు, హాస్పిటల్, మందులు. అంటే వరస లేదు, వాయే లేదు తినటానికి. అందుకని అలాంటి తప్పులు రోగాల రూపంలో శిక్షలు. కాబట్టి 2 మంచి పనులు జరుగుతాయి మీ శరీరం లోపల ఎర్లీగా కనుక తినేస్తే. ఒకటి, మీ అవయవాలన్నీ రీఛార్జ్ అవుతాయి నెక్స్ట్ డే పని చేయటానికి. రెండవది, మీ శరీరము తన్ను తానుగా రిపేర్ చేసుకుంటుంది, తన్ను తానుగా క్లీన్ చేసుకుంటుంది. ఏ రోజు రిపేరు క్లీనింగ్ ఆ రోజు శరీరంలో జరిగితే శరీరం సిక్ అవ్వకుండా హాయిగా పని చేసుకుంటుంది. అందుకని ఇన్ని కోట్ల జీవరాశులు భూమి మీద జీవిస్తూ ఉంటే హోమియోపతి డాక్టర్ అవసరం, అల్లోపతి డాక్టర్ అవసరం, ఆయుర్వేదిక్ డాక్టర్ అవసరం ఏ జంతువుకి లేదు, ఒక్క మనిషికి తప్ప. మరి ఏం తప్పులు చేయింది డాక్టర్ల అవసరం ఎక్కువ అవుతున్నది మనకి? అందుకని ప్రతి జీవి తన్ను తాను మూలపడకుండా రక్షించుకునే వ్యవస్థకి సహాయపడుతుంది. ఆ వ్యవస్థే పెందలకడే తినే వ్యవస్థ. ఎందుకంటే మనం ఎప్పుడైతే పెందలకడే తినేస్తామో మన శరీరం తనను తాను క్లీనింగ్ రిపేర్ చేసుకుంటుంది అంటున్నాం. ఎలాగో చెప్పాలంటే, మీరు ప్రతిరోజు ఇంట్లో వంట చేసుకుంటారు. రోజు వంట చేసుకుంటూ, షింక్ వాడుకుంటూ, స్టవ్ వండుకుంటూ, డైనింగ్ టేబుల్ మీద భోజనాలు తింటూ వెళ్ళిపోతే, చెత్త కుండీలో చెత్త వేస్తూ వెళ్ళిపోతే ఇల్లంతా అపరిశుభ్రంగా మారిపోతుంది. మరి ఇంటిలో మనం ఉండగలుగుతామా? పరిశుభ్రంగా ఉంటే ఉంటాం, అపరిశుభ్రంగా ఉంటే ఉండలేం. అందుకని అపరిశుభ్రత లేకుండా ఉండటానికి ఏం చేస్తాం? వంట అయిన తర్వాత షింకు కడుగుతాం, స్టవ్ తుడుస్తాం, డైనింగ్ టేబుల్ తుడుస్తాం, ఇల్లు తుడుస్తాం, డస్ట్బిన్ కడిగేస్తాం, శుభ్రంగా అన్నీ పరిశుభ్రంగా ఉంచుకుంటాం. నెక్స్ట్ డే మళ్ళా పని చేసుకోవటానికి ఇవన్నీ క్లీన్గా ఉండాలి. కాబట్టి ఇంత చిన్న విషయంలోనే అంత శ్రద్ధ పెడతామే. మరి 100 ఏళ్ల జీవితం సాఫీగా సాగాలి అంటే ఈ శరీరం లోపల ఎన్ని గదులు, ఎన్ని సందులు, ఎన్ని గొంతులు, ఎన్ని రక్తనాళాలు, ఎన్ని అవయవాలు, జాయింట్లు ఏర్పాట్లు ఉన్నాయి ఆలోచించండి. మరి ఇన్ని భాగాల్లో పరిశుభ్రత ఉండొద్దా? ఆ పరిశుభ్రత కొరకు మన శరీరం నేను క్లీన్ చేసుకుంటాను, నేను రిపేర్ చేస్తాను. మీ షింకులో మెతుకులు పడతాయి, ఒక గుండ్రటి బ్రష్ తీసుకుని నీళ్లు పోసి ఇట్లా అంటారు, ఆ ట్రాఫిక్ జామ్ అవుతుంది, అక్కడ క్లియర్ అయిపోతుంది. మళ్ళీ చూడండి, ఆ క్లీనింగ్ రిపేర్ చేయాలి. అక్కడ స్టవ్ రంధ్రాల మీద ఏదో గెంజిపడి రంధ్రాలు మూసుకుపోతాయి, పిన్నిస్ పెట్టి పొడుస్తారు, అది రిపేర్ చేయాలి. మన బాడీకి కూడా అలాగే ఎవ్రీ డే క్లీనింగ్, రిపేర్ రోజు కావాలి. తనంతట తానుగా క్లీన్ చేసుకుంటుంది, తనంతట తానుగా రిపేర్ చేసుకుంటుంది. ఏ రోజు రిపేర్ క్లీనింగ్ ఆ రోజు చేసుకుంటే అసలు ఈ శరీరం సిక్ అవ్వదు అంటానికి ఇందాక నా ఎగ్జాంపులే చెప్పా. మేము ఉదయం విజయవాడ నుంచి డ్రైవ్ చేసుకొచ్చాం, ఇప్పుడు డ్రైవ్ చేసుకు విజయవాడ వెళ్ళిపోతాం, మళ్ళీ మార్నింగ్ నుంచి రొటీన్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడైతే ఒక గంట సేపు మాట్లాడతాం, లేదా రోజు 15 గంటలు ఇట్లా నుంచుని ఇంత ప్రయాణం చేసి కూడా మాట్లాడగలుగుతాం. అంటే ఒక్కరోజు గాలి, ఊరు, నీరు మారిన సిక్ అవ్వనంత రక్షణ వ్యవస్థ మనకు ఉంది, కానీ వాడుకోవటం చేత కావాలి. అందుకని మీ శరీరం లోపల అలాంటి ఆరోగ్యం మీకు దక్కాలి అంటే మీరు శరీరానికి కాస్త క్లీనింగ్, రిపేర్ ప్రతిరోజు జరిగే అవకాశం కలిగించండి, ఆటంకం కలిగించకండి. మీ చేతులతో మీరే అడ్డుపడితే మిమ్మల్ని ఎవరు రక్షిస్తారు ఇక? అందుకని మిమ్మల్ని మీరు ఆటంకం కలిగించుకోకుండా రక్షించుకుంటే చాలు. అందుకని మనకి శత్రువులు ఎవరు అంటే రోగాలు రావటానికి మనకి మనమే శత్రువులం. మా పిల్లలు కొద్దిగా, అమ్మా మీకు మాస్టర్లు పెట్టాలేమో ఇక్కడ,
వాళ్ళని పెడితే కానీ మీరు డిసిప్లైన్గా ఉండరు అనుకుంటాను. అంతమంది వింటున్నారు కదా మీ పేరెంట్స్ అందరూ, మరి వాళ్ళు వింటాం మీకు ఇష్టం లేదో చెప్పండి. మనకి అలాంటి చక్కటి ఆరోగ్యానికి మంచి మార్గం ఎర్లీ డిన్నర్, రిపేరు క్లీనింగ్ మంచిగా జరగటానికి మీరు సాయంకాలం తినండి. డయాబెటిక్ పేషెంట్స్ అయినా సాయంకాల పూట ఆహారం న్యాచురల్ ఫుడ్ తినొచ్చు. ఉడికిన ఆహారాలు అనేవి ముఖ్యంగా ధ్యాన మార్గంలో ఉన్నవారు సాయంకాలం అస్సలు తినకూడదు. అందుకనే మన ఋషులు ఏది సాధించాలన్నా శరీరం ఇంద్రియాలన్నీ కంట్రోల్లో ఉండాలంటే ముందు ఆహారం కంట్రోల్ చేయాలనే నియమం ప్రథమంగా ఆచరించారు. అందుకనే వాళ్ళు వండకుండా ఆహారం తిన్నారు ఋషులు. ఏకభుక్తే సదా యోగి, యోగులందరూ ఒకసారే భుజిస్తారు. మనం అట్లా ఉండలేము, సంసారిక జీవితంలో ఉన్నాం కాబట్టి. కానీ తినండి, కానీ ఒకసారన్నా సాయంకాలం ఉడికిన ఆహారం బదులు చక్కటి ఆహారం తినండి. ఎర్లీగా డిన్నర్లో న్యాచురల్ ఫుడ్ తింటే ధ్యాన మార్గంలో ఉన్నవారికి, మరి బ్రహ్మకుమారీస్ మార్గంలో చక్కగా రాజయోగం ఫాలో అయ్యే అన్నయ్య లక్కీలు కూడా వీళ్ళందరికీ తెల్లవారుజామున మంచిగా మెలకు రావాలన్నా, మబ్బుగా ఉండకూడదన్నా, కాస్త స్మృతి బాగా కుదరాలన్నా, నిద్ర మంచిగా పట్టాలన్నా, సిక్ అవ్వకుండా హెల్దీగా ఉండాలంటే కూడా ఫిజికల్గా మెంటల్గా బాగుండాలంటే ఎర్లీ డిన్నర్ న్యాచురల్ ఫుడ్ చాలా మంచిది. మీరు ఉడికిన ఆహారం తీసుకుంటే మధ్యాహ్నం తినండి, ఉదయం తినండి, కానీ సాయంకాలం మాత్రం పొయ్యి ముట్టించకుండా ఉంటే ఫ్యామిలీ అంతా బాగుపడుతుంది. మరి సాయంకాలం ఎలాంటి ఆహారం శ్రేష్టమో తెలుసండి? అందరిళ్లల్లో ఎండు విత్తనాలు బాగానే దొరుకుతున్నాయి ఈ మధ్య. గుమ్మడి గింజలు, ఆ పప్పు, పుచ్చగింజల పప్పు, ప్రొద్దుతిరుగుడు పప్పు, బాదం పప్పులు, జీడిపప్పులు, పిస్తా పప్పులు, వాల్నట్స్, చియా సీడ్స్, ఇట్లాంటి ఏవైనా విత్తనాలు తీసుకోండి. మీకు అనుకూలమైన 4-5 రకాల విత్తనాలు తీసుకుని ప్రొద్దునే అన్నేసి నానబెట్టుకోండి. 7-8 గంటలు నానితే బాగుంటాయి. ఈ నానబెట్టిన విత్తనాలు సాయంకాలం పిల్లలతో సైతం, 1.5-2 ఏళ్ల వయసు వచ్చిన చిన్న పిల్లలకు కూడా నమలటానికి దంతాలు వస్తే చాలు. ఇలాంటి ఆహారం మీరు డిన్నర్లో పెడితే అన్నము కంటే డబుల్ బలమైన ఆహారం మీరు ఇచ్చినట్లు అవుతుందన్నమాట. అందుకని సాయంకాల పూట ఇలాంటి నానబెట్టిన ఎండు విత్తనాలు పెట్టి 5-6 ఖర్జూరాలు, డయాబెటీస్ ఉంటే ఖర్జూరాలు 1-2 మాత్రమే తినొచ్చు, అంతకంటే ఎక్కువ తినకుండా ఉంటే మంచిది. ఎండు ఖర్జూరాలు. డయాబెటీస్ లేని వారు 10 ఖర్జూర పళ్ళు తీసుకున్నా, అంజీరా, కిస్మిస్, ఎండు ద్రాక్ష ఇట్లాంటివి కొద్దిగా తీసుకున్నా, ఇవి తీసుకుని ఫ్రూట్స్ లాంటివి తీసుకుంటే సరిపోతుంది. జామకాయ అన్నిటికంటే మంచిది. బరువు ఎక్కువ ఉన్నవారు 1 అరటిపండు, అంతకంటే ఎక్కువ అరటిపళ్ళు తినొద్దు. కాస్త రేగికాయలు, కాస్త కమలా 1, ఇట్లా ఏవైనా సరే అండి ఫ్రూట్స్. మరి పప్పులు పండ్లు డబ్బులు ఎక్కువ కదా అనొచ్చు. హాస్పిటల్కి వెళ్తే బిల్లు కంటే ఇది ఎక్కువ చెప్పండి, మనం వాడే మందుల కంటే ఇది బిల్లు ఎక్కువ చెప్పండి. ఇక్కడ పండ్లు తినడానికి కూడా డబ్బులు వెనకాడితే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇక్కడ వేలల్లో బిల్లు అయితే పడక అక్కడ లక్షల్లో అవుతున్నది. అది తగ్గాలంటే ఇక్కడ ఖర్చు పెట్టాలి. అందుకని మనం సంపాదించుకున్న దాన్ని ఒక మంచి ఆహారం కొనుక్కోవడానికి కూడా వెనకాడితే మరి ఆరోగ్యం మనకు వస్తుందా? అంచేత కాస్త ఆలోచించండి. ఇన్నాళ్ళు చక్కగా అన్నం కూరలో, చపాతీ కూరలో, టిఫిన్స్ ఏవో సాయంకాలం తిన్నారు, రాత్రికి తిన్నారు. ఒక 6 నెలలు తిందామని ఒక నియమం పెట్టుకోండి. 2 నెలలు తిరిగేసరికి మీరు జీవితంలోకి ఉడికిన ఆహారం తిందామనే ఆలోచన మీరు చేయరు. ఇక రొద్దుపోయి తింటాం అసలు చేయరు. ఎందుకంటే అంత సుఖం కనపడుతుంది మీకు. అంటే నిద్ర, ఇప్పుడు ప్రపంచ లెక్కలు తీసుకుంటేనండి 60% మంది పైగా నిద్ర పట్టక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అరగంట, పావు గంట, గంట పైన పడుతుంది నిద్ర పట్టడానికి. పట్టినా మెలకు వస్తే మళ్ళా పట్టట్లేదు. అందుకే నిద్ర లేక సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. అట్లాగే చాలామందికి ఈ బరువు పెరగటానికి, బొజ్జ పెరగటానికి కూడా ప్రొద్దుపోయి తినటం ఒక ప్రధాన కారణం. మరి సాయంకాలం మీరు పెందల కడే తినేస్తే బొజ్జలు తగ్గుతాయి, బరువు భలే తగ్గుతుంది.
ఇమ్యూనిటీ 3-4 రెట్లు మీకు పెరుగుతుంది. ఇప్పుడు కోవిడ్ వైరస్ అయిపోయింది, వ్యాక్సినేషన్ తీసుకున్నాం అనుకుంటున్నారు. ఇప్పుడు JN1 వైరస్ కొత్తగా మొదలైందంత ప్రమాదం కాదు. ఇది మళ్ళీ అప్గ్రేడ్ అయ్యి ఇంకొక రకంగా మారి వస్తే ఈ వ్యాక్సిన్ కూడా పనిచేయకపోవచ్చేమో అని ఒక డౌట్ ఉంది. మళ్ళీ కొత్త రకం వైరస్లు వస్తే వ్యాక్సిన్ కనిపెట్టడానికి ఇంకా ఎన్నో నెలలు పడతాయి. మరి ఈలోప ప్రమాదాలు. అది ఇమ్యూనిటీ పెరిగితే మీరు రక్షించబడతారు. అలా ఇమ్యూనిటీ పెరగడానికి ఎర్లీ డిన్నర్ తిరుగులేని రహస్యం. అలాగే ఉదయం పూట సుఖ విరోచనం అవటానికి కానీ, ఆకలి బాగా అవటానికి కానీ, అరుగుదల బాగా ఉండటానికి కానీ, మీకు ఆయుష్ పెరగటానికి కానీ, మీ ఎనర్జీ లెవెల్స్ పెరగటానికి కానీ ఎర్లీ డిన్నర్ ఎంతగా పనికొస్తుందో. ఎర్లీగా తినేసి మీరు కనుక రెస్ట్ ఇస్తే మీ అవయవాలన్నీ నెక్స్ట్ డే పనిచేయటానికి రీఛార్జ్ అవుతాయి. అంటే సెల్ ఫోన్ వాడుకుంటున్నాం, సాయంకాలానికి బ్యాటరీ తగ్గుతుంది, నైట్కి ఇంకా తగ్గుతుంది, రాత్రికి రీఛార్జ్ చేసుకుంటాం, నెక్స్ట్ డే మళ్ళీ సెల్ ఫోన్ వాడుకోవటానికి పనికొస్తుంది రీఛార్జింగ్. మరి ఈ శరీర అవయవాలు కూడా సెల్ ఫోన్ బ్యాటరీ లాంటివి. ప్రతిరోజు వాడుకోవాలి, మళ్ళీ రీఛార్జ్ చేయాలి. మరి ఆ రీఛార్జ్ రెస్ట్. అందుకని ఎర్లీగా తినేస్తే ఎక్కువ రీఛార్జ్ అవుతాయి. అందుకని మీరు ఏది ఫాలో అయినా ఫాలో అయిపోయినా ఈరోజున ఇక్కడికి వచ్చినందుకు ఒక మంచి ఆచరణ కనుక జీవితంలో ఆరోగ్యం గురించి ఏదైనా మొదలెడితే బాగుండి అనిపిస్తే దీన్ని మాత్రం కొన్ని నెలలు ఆచరణ చేసి చూడండి. నేను చెప్పినట్టు రిజల్ట్స్ కనపడకపోతే అప్పుడు వదిలేద్దరు. కానీ అసలు రిజల్ట్ కనపడకపోవటం ఉండదు కదా. సత్యం అనేది ఎప్పటికీ సత్యమే. నీరు పల్లమెరుగు, దేవుడు నిజమెరుగు. మంచి అలవాట్లు ఎప్పుడు ఫలితాన్ని ఇస్తాయి తప్ప ఫలితాన్ని ఇవ్వకుండా ఎందుకు ఆగుతాయి? సందేహమే అక్కర్లేదు. ఇక అంత మంచి ప్రిన్సిపల్. అంచేత 6 గంటల నుంచి 7 గంటల లోపల ఎక్కడున్నా సరే, ఇప్పుడు నేను వచ్చేటప్పుడు ఈవినింగ్ 6కి ఇక్కడ క్లాస్ అయ్యాక విజయవాడ వెళ్ళిపోతాం. డిన్నర్ తింటానని నట్స్ తెచ్చుకున్నాం, ఫ్రూట్స్ కార్లో పెట్టుకొచ్చాం. అంటే 7 దాటితే అట్లాగే ఉండిపోతాయి, తినం కూడా వాటిని మళ్ళా. అంటే ఎక్కడికి వెళ్ళినా మన ఫుడ్ మనం పట్టుకెళ్ళవచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే మన జీవితాన్ని ఎదుటి వాళ్ళ చేతిలో పెట్టొద్దు. ఎదుటి వాళ్ళ శాసించినట్టు మనం మారొద్దు. వాళ్ళు తినేయమన్నారు నేను తింటాను, వాళ్ళ మర్యాద చేశారు నేను కాఫీ తాగుతాను, వాళ్ళ మర్యాద చేశారు నేను మందు తాగుతాను, వాళ్ళు ఏమైనా అనుకుంటారు కాబట్టి 10ంటికి 9ంటికి తింటాను. ఎదుటివారి కోసం మన జీవితాన్ని పణంగా పెడితే చాలా కోల్పోతాం. అందుకని మన కోసం, మన జీవితం కోసం, మనం ఆరోగ్యంగా ఉండటం, ఆనందంగా ఉండటం కోసం మనం కొన్ని నియమనిష్టలు పెట్టుకుని మనం కఠినంగా ఉంటే తప్ప ఆరోగ్యం రాదు. అంచేత ఏది ఆచరించినా ఆచరించకపోయినా ఎర్లీ డిన్నర్ ఒకటి చేస్తే మంచిదని ప్రిన్సిపల్ పెట్టుకోండి. 6 to 7 న్యాచురల్ ఫుడ్ తినండి. వండిని ముట్టకుండా ఉంటే మంచిది. కావాలంటే ఆదివారం నాడు ఒక్కరోజు తినండి తప్ప సోమవారం నుంచి శనివారం కన్నా 6 రోజులన్నా న్యాచురల్ ఫుడ్ తినే ప్రయత్నం చేయండి, బాగుంటుంది. మరి 6ంటికి తింటాం, 7 లోపు తింటాం కుదరకపోతే ఎన్నింటికి తినాలి? 8 జరుపుకెళ్ళండి, నష్టం నాకా ఏంటి? 6ంటికి తింటాం కుదరకపోతే కనీసం 4:30, 5ంటికన్నా తినండి. కానీ ఇటు జరపండి, అటు జరపొద్దు. ఇప్పుడు ఈరోజు నా డిన్నర్ ఎప్పుడైందో తెలుసా? ఇక్కడికి వచ్చినందుకు మన సెంటర్లో కూడా నాకు ఉప్పు లేని భోజనం చేశారు. నేను మామూలుగా 2ంటికి 2:30కి లంచ్ తిన్నాం, అదే డిన్నర్గా తినేసాం. అంటే 2ంటికి తింటే ఈవినింగ్ 6కి ఆకలి అవ్వదు. ఈరోజు 2-2:30కి తిన్నది నెక్స్ట్ డే 11 వరకు మేము నోరు తెరవం మళ్ళా. అంటే ఇట్లా చిన్న చిన్న నియమాలు జీవితంలో ఎంత ఆరోగ్యంగా ఉండేటట్టు సహకరిస్తాయి అంటే అనుభవిస్తే కానీ తెలియదు. నేను ఒక్కటి మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలామంది యూట్యూబ్లో ఆరోగ్యం గురించి చెప్తారు, టీవీల్లో ఎంతోమంది ఆరోగ్యం గురించి మాట్లాడతారు. ఏ ఒక్కరికి ఆరోగ్యంగా ఉంటే ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ ఉండదు. మాటలు చెప్పొచ్చు, అనుభవిస్తే తెలుస్తుంది ఆరోగ్యం. ఇప్పుడు తిరుపతి లడ్డు ఇతర లడ్డుల కంటే ఎంత బాగుంటుంది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. తిరుపతి లడ్డు ఎప్పుడూ తినలేదు, మీ ఊర్లో దొరికే లడ్డు తిని ఇదే బ్రహ్మాండంగా ఉందనుకుంటే ఎట్లా? తిరుపతి లడ్డు తిన్నప్పుడు అన్నిటికంటే ఇది బాగా రుచిగా ఉంది, మధురంగా ఉంది, అంత గొప్పది ఇంకోటి ఏది లేదని అప్పుడు మాత్రమే తెలుస్తుంది.
మామూలు లడ్డుకి తిరుపతి లడ్డుకి డిఫరెన్స్ ఎలా ఉంటుంది ఎవ్వరూ చెప్పలేరు. ఆరోగ్యంగా ఉంటే ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది, అనుభవిస్తే తప్ప తెలియదు. అందుకని మీరు ఆరోగ్యాన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. నేనేమంటానంటే జీవితంలో చనిపోయేలోపు ఒక్కసారన్నా ఆరోగ్యంగా ఒక 6 నెలలు 1 year బ్రతికన్నా చచ్చిపోండి అంటా నేను. ఒక 6 నెలలన్నా బ్రతకలేరు ఆరోగ్యంగా. అంటే అసలు ఆరోగ్యం అంటే ఎట్లా ఉంటుందో తెలియకుండానే చనిపోతున్నారు. నిజంగా ఆరోగ్యంగా ఉంటే ఎట్లా ఉంటాయంటే నా సొంగ కూడా వాసన రాదు. ఇప్పుడు నాలుగీను బ్రష్ పేస్ట్ పెట్టను, సబ్బు పెట్టను, పౌడర్ పెట్టను. అంటే మలమూత్రాదులు వాసన రావటం కాదు, నోరు దగ్గర ముక్కు పెట్టినా కానీ ఇవేవి వాసన రావు. హెల్దీగా ఉంటే లోపల ఎలా ఉంటుందంటే స్వచ్ఛత అలా ఉంటుంది. అందుకే నేను అంటాను, ఇన్ని సంవత్సరాలుగా మేము ఆచరించి లక్షల మందికి ఇట్లా ప్రచారం చేస్తూ వచ్చే సత్యాలు కనీసం ఒక్క నియమం అన్నా ఈరోజు వచ్చినందుకు అటు రాజయోగా ఫాలో అయ్యే మెడిటేటర్స్, మరి మిగతా ఈ మార్గంలోకి వెళితే బాగుండు అనుకునే వారికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందన్న విన్నపం ప్రత్యేకంగా. మరి శారీరక ఆరోగ్యంగా ఉండటం జీవితంలో ఒక అదృష్టం అన్నాం కదా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటం అనేది ఇంకా అదృష్టం. మరి నేను చాలా అదృష్టవంతుడిని చెప్పాను, ఎందుకంటే జీవితంలో 2 సత్యాలు తెలిసాయి. శారీరకంగా ఆరోగ్యంగా ఉండటానికి న్యాచురోపతి, మానసికంగా చాలా పవర్ఫుల్గా స్ట్రాంగ్గా హెల్దీగా ఉండటానికి రాజయోగా మెడిటేషన్. అంటే చాలామందికి బ్రహ్మకుమారిస్ విధానం అంటే భయం. అమ్మో అన్నీ మానేయమంటారు, బ్రహ్మచర్యం చేయమంటారు, ఆహారం బయటిది ఎక్కడ ముట్టుకోవద్దు అంటారని ఇలాంటి 2-3 నియమాలు చూసి పారిపోతుంటారు పాపం. నిజముగా మనిషికి ఈ రాజయోగా మెడిటేషన్ ద్వారా బ్రహ్మకుమారిస్ మార్గంలో అందించే విధానం ఎన్ని పవర్ఫుల్ ఆయుధాలను మన లోపల డెవలప్ చేసుకునేటట్టు శిక్షణ ఇస్తుందో. ఇప్పుడు రోగాలు రాకుండా రక్షించడానికి, వచ్చిన జబ్బుల్ని తగ్గించడానికి మందుల్లాగా మంచి ఆహారాలు అన్నాను కదా. మనిషికి రకరకాలుగా వచ్చే మానసిక సమస్యలన్నిటికీ మందులు లాంటివి మంచి గుణాలు. ఆ మంచి గుణాలు ఎలా ధారణ చేయాలి జీవితంలో, అవి ఆయుధాలలాగా మన సమాజంలో ఎలా ఉన్నప్పటికీ వాటి నుంచి దూరంగా బ్రతకొచ్చు, అంటకుండా బ్రతకొచ్చు. చక్కటి శిక్షణ ఇందులో ఉంటుంది. ఇప్పుడు మేము ఇన్ని సంవత్సరాలుగా ఇలా రాష్ట్రమంతా తిరుగుతూ లక్షల మందిలో ఉంటాం, రోజు అక్కడ ఎంతోమంది పనిచేస్తూ ఉంటాం కదా. మరి ఎప్పుడు ఒక్కరోజు కూడా చిరాకు కానీ, కోపం కానీ, అరవటం కానీ, తిట్టడం కానీ, స్ట్రెస్ ఫీల్ అవ్వటం కానీ, టెన్షన్ పడటం కానీ ఎప్పుడూ మాకు అనిపించదు. మరి ఏం చేస్తే వస్తుంది? రోజంతా సంతోషంగా ఆనందంగా ఉండటానికి ఎలా ఉండొచ్చు అంటే ఇట్లాంటి క్లాసులు వింటే ఎంతో బాగా తెలుస్తాయి అన్నమాట. అంటే మనం బురద నుంచి కమలం వస్తుంది, కానీ బురద అంటకుండా ఉంటుంది. ఇలాంటి సమాజం నుంచి మనం బయటికి వెళ్ళటానికి లేదు. అందరం ఉద్యోగంలో ఉండాలి, వ్యాపారంలో ఉండాలి, కుటుంబంలో ఉండాలి. కానీ ఏ సమస్య వచ్చినా దాన్ని తట్టుకునే స్థితి మనకు ఉండాలి. అది ఎలా అనే శిక్షణ ఇందులో ఎంత అద్భుతంగా ఉంటుందో. కానీ ఇది అనుభవిస్తే కానీ తెలియదు, కాస్త లోతుకి వెళితే కానీ తెలియదు. ప్రారంభంలో ఎవరో కొన్ని అలాంటివి చూసి భయపడిపోతూ ఉంటారు. చెప్పాను కదా, జీవితంలో సత్యం వైపు ప్రయాణించటం అన్నిటికంటే కష్టమైంది అని. అందుకని ఇలాంటి మంచి మార్గం వైపు వెళ్ళటం కూడా జీవితంలో ఎంతో అదృష్టం ఉండాలి అంట నేను. ఇప్పుడు నాకు 87 నుంచి ఈ భగవంతుడి గురించి, ఈ ఆధ్యాత్మిక మార్గం గురించి నాకుగా డైరెక్షన్ లభించి అప్పటి నుంచి నేను ఎప్పుడూ మొక్కుకోవటం కానీ, ప్రార్థనలు చేయటం కానీ, నాకు ఇది కావాలి అని కోరుకోవటం కానీ ఎప్పుడు నేను చేయను. అసలు ఏది జరిగినా దాన్ని మనం మంచిగా అనుకుంటా. నేను ఏది చేస్తున్నా మనం మోసం చేయకుండా ధర్మంగా ప్యూర్గా చేయాలి. మన వల్ల ఇంకొకరికి కష్టమో నష్టం ఇంత కూడా కలగకూడదు. మరి ఇలాంటి మంచి శుభభావనలు మనం పెంచుకోవటానికి ఆ డైరెక్షన్ అంతా ఈ మార్గం చాలా చాలా చక్కగా ఇస్తుందన్నమాట. అంటే మనిషి లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు, అటు పిల్లల దగ్గర నుంచి ఇటు పెద్దల వరకు ఎవరితో ఎట్లా ఉండాలి,
ఎలాంటి కష్టాలు వస్తే దాన్ని ఎలా తట్టుకోవాలి, నలుగురికి ప్రేమను ఎట్లా ఇవ్వాలి, మనలాగా నలుగురు ఎలా బాగుండాలి, మరి ఇవన్నీ కూడా చక్కటి శిక్షణ ఈ రాజయోగ మెడిటేషన్ ద్వారా అందించడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మా శ్రీమతి గారు డాక్టర్ విశాల గారు, ఆవిడ కూడా మెడిసిన్ అయిన తర్వాత 10 సంవత్సరాలు వివాహం వద్దు అనుకుని, ఆవిడ కూడా పెళ్ళొద్దు అనుకుని అట్లాగే ఉండిపోయారు. నేను ఇట్లాంటి ఉప్పు నూనె లేకుండా తింటూ ఊరూరు తిరుగు ప్రచారం చేస్తుంటే, ఉద్యోగం లేదు, ఊరూరు తిరుగుతున్నాడు, అడ్రస్ లేదని నా బోటోడికి పెళ్ళనివ్వటానికి కూడా రాలేదు ఆ రోజులు ఎవరు. ఇలాంటి సమాజంలో పెళ్ళిళ్ళు చేసుకుని అనవసరంగా ఇరుక్కోవటం ఎందుకు, అసలు పెళ్లి చేసుకోకుండా ఉంటే హాయిగా ఉంటుందని నేను తిరుగుతుంటే, ఆవిడకి నా గురించి తెలియటం, నాకు ఆవిడ గురించి తెలిసి ఇట్లాంటి వాళ్ళని చేసుకుంటే నష్టం ఉండదని కావాలని ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. మరి ఆవిడ 30 సంవత్సరాల నుంచి ఈ బ్రహ్మకుమారీస్ మార్గంలో చక్కగా రాజయోగ శిక్షణ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ, ఇక భగవంతుడు దైవీ గుణాలు కలిగిన వాడు అంటారు కదా, అలాంటి దైవీ గుణాలైన బిడ్డలైన అందరికీ కూడా అందించే మార్గం, చక్కటి మార్గం ఈ రాజయోగ. అందుకని ఆవిడ ఇవన్నీ 30 సంవత్సరాల పైనుంచి ఆచరిస్తూ, వివాహం అయిన తర్వాత మాకు కూడా ఇంకా బ్రహ్మకుమారీస్ మార్గం గురించి, రాజయోగ గురించి ఇంకా బాగా తెలియటం, ఇవన్నీ మేము ఇరువురు ఆచరిస్తూ అటు శారీరకంగా, అటు మానసికంగా, ఇటు సామాజికంగా మనం బాగుంటే జీవితం ఎంత బాగుంటుందనేది ఇప్పుడు మాకు ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తూ ఉంది. అంచేత ఇప్పుడు మనం అన్ని నియమాలు ఒకేసారి మొదలు పెట్టలేము, అన్నిటిని ఒకేసారి తలుచుకుంటే భయం వేస్తుంది. కాబట్టి ఈ బ్రహ్మకుమారీస్ సెంటర్ సబ్ జోన్ తరపున గోల్డెన్ జూబ్లీ ఇక్కడ ఏర్పాటు చేసి, కొంతమందికి కొత్త వారికైనా, ఇంకా ఈ వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాల వాసులు కూడా చాలామందికి దీని యొక్క జ్ఞానం తెలియజేస్తే బాగుంటుందని పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి మీలో కొంతమంది ఇంతవరకు ఈ పరిచయం లేని వారు ఉంటే, ఒక 7 రోజులు సత్యనారాయణ రాజు గారు పలానా రోజు ఆ సమయానికి వచ్చి మాకు చెప్పారు, ఒక 7 రోజులు మానకుండా సెంటర్కి వెళ్ళండి, అసలు వినండి, తర్వాత ఆలోచిద్దాం. మనమేంటి, మన జీవితం ఏంటి, మన లక్ష్యం ఏం పెట్టుకోవాలి, అసలు భగవంతుడు ఏంటి, దేవతలు ఏమిటి, మనం ఎలా ఉంటే జీవితం బాగుంటుంది, ఈ అన్ని డైరెక్షన్స్ కరెక్ట్గా ఇందులో తెలుస్తాయి. మరి అలాంటిది 7 రోజులు విన్న తర్వాత రోజు మనం పైకి చూడండి, స్నానం చేసి పౌడర్ రాసుకుని బట్టలు కట్టుకుని మంచిగా మేకప్ అవుతాం కదా, బాహ్యంగా మేకప్ అయితే చూడటానికి బాగుంటాం. మరి మెంటల్ మేకప్ ఎట్లా చేసుకోవాలి ఇందులో నేర్పిస్తారనమాట. అంటే మంచిగా మానసికంగా మనం ఎలా ఉంటే అందరూ మన ఇష్టపడతారు, ఎలా ఉంటే అందరూ మన ప్రేమిస్తారు, ఎలా ఉంటే మన వల్ల అందరికీ సుఖము శాంతి లభిస్తుంది, మనకే కాదు ఈ ప్రకృతికి, మనకే కాదు ఈ తోటి జీవరాశులకి. అలాంటివన్నీ చక్కగా మనం పెంపొందించుకోవటానికి ప్రతిరోజు 1 గంట సేపు క్లాస్ ఉంటుంది మురళి. గురువారమైనా వెళ్ళొచ్చు, వెళ్ళటం కుదరకపోతే చక్కగా నెట్లో అయినా రోజు చూడవచ్చు అనమాట. మేము ప్రతిరోజు ఎక్కడున్నా ఆ మురళి అనేది 1 గంట సేపు కంపల్సరీ వింటాం. ఇప్పుడు అది జీవితాన్ని ఎంత మారుస్తుంది అంటే, ఇప్పుడు నా ఎగ్జాంపుల్ నేను ఎప్పుడూ చెప్తుంటానన్నమాట. మామూలుగా ఈ విజయవాడ ఆరోగ్యాలయంలో 600 మంది పనిచేస్తుంటారు అక్కడ సిబ్బంది. మరి చాలామంది అంటుంటారు, రాజుగారు మరి ఇంతమంది పనిచేస్తున్నారు కదా, వృద్ధుడి నుంచి మీరు సాయంకాలం దాకా అంతమంది 600 మంది సాధకులు మీలాంటి వాళ్ళు ఉంటారు, అంతమంది స్టాఫ్ పనిచేస్తారు కదా, ఎప్పుడన్నా మరి మీరు కొద్దిగా స్ట్రెయిన్ అయినట్టు, స్ట్రెస్ అయినట్టు, కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నట్టు కూడా కనపడరు ఏంటండి, మరి ఇంత కూల్గా కామ్గా ఎంతమంది ఉంటే కూడా ఎట్లా ఉంటారు అంటే, అలాంటిది ఇది తెలిస్తే వస్తుందంట. దాన్ని ఆచరణలో పెట్టుకుంటే ఎంత మంచిగా తయారవచ్చు అనేది ఇందులో ఉంటే తెలుస్తుంది అన్నమాట. కాబట్టి ప్రతిరోజు మనం
ఇప్పటి వరకు ఎక్కువ మంది ఆలోచనలో ఉన్నది కావో పీవో మజాకారో. మనిషికి ఈ మూడే బలహీనతలు. ఈ మూడిటి మీద ఎక్కువ శ్రద్ధ పెడుతూ ఉంటారు. అంటే ఈ మూడు కాస్త తాత్కాలికంగా సుఖాలను ఇస్తూ ఉంటాయి, కానీ పర్యవసానంగా అనేక రకాల దుఃఖాల్ని తర్వాత శాశ్వతంగా ఉండేటట్టు చేస్తూ ఉంటాయి. కాబట్టి మనిషిగా పుట్టినందుకు పశుపక్షాదుల వల్లే కావో పీవో మజాకారో ఈ మూడే కాదు, వీటికి భిన్నంగా మన జీవితం ఉంది. కాబట్టి వీటిని ఆరోగ్యంగా ఆనందంగా సాగించుకోవాలి అంటే మనం కొంచెం శారీరకంగా మంచి ఆహారపు అలవాట్లు, మంచి నియమాలు, మానసికంగా స్ట్రాంగ్గా హెల్తీగా ఉండటం కోసం మెడిటేషన్. అందుకని మెడిటేషన్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అంటానికి ఒక ముక్కలో చెప్పాలంటే, స్నానం చేసి తల దువ్వుకుంటాం, చింపిరిగా అయిపోతుంది. దువ్వాన పెట్టి ఒకసారి ఇట్లా అనుకుంటే చూడండి ఎంత అందంగా ఆకర్షణగా కాసేపట్లో అడ్డదిడ్డంగా ఉన్న వెంట్రుకలు ఒక ట్రాక్లో పెట్టడం దువ్వాన అట్లా చేస్తుంది. మెడిటేషన్ అడ్డదిడ్డంగా ఉండే మన ఆలోచనలు ఒక ట్రాక్లో తీసుకెళ్ళటానికి మెడిటేషన్ అంత చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకని ఈ రోజుల్లో చూస్తే సెల్ ఫోన్ కొనకపోతే పిల్లవాడు సూసైడ్ చేసుకుంటున్నాడు, పెంపుడు పిల్ల చచ్చిపోయిందని ఇంకొకరు సూసైడ్ చేసుకుంటున్నారు, మాస్టర్ గారు తిట్టారని మీ పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు, లవ్ అఫైర్ ఫెయిల్ అయిందని పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు. అంటే మీ పిల్లలు అలాంటి స్థితి వస్తే మీరు తట్టుకోగలుగుతారా? అంత వీక్గా మన పిల్లలు ఎందుకు తయారవుతున్నారు? మరి అంత స్ట్రాంగ్గా ఉండాలంటే ఏమి మనం నేర్పించలేదు? అది మీరు ఇప్పుడు ఆలోచించుకోండి. శారీరకంగా అక్కడ ఇప్పుడు చూస్తే రోగాలు 10 ఏళ్ళకి 12 ఏళ్ళకి పక్షవాతం వస్తున్నది, 15-20 ఏళ్ళకి హార్ట్ అటాక్స్ చచ్చిపోతున్నారు. ఇప్పుడు పెద్దలందరూ ఒక్క మాట గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు 40-50 ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ బాగుంటారు కొంచెం ఎక్కువ కాలం అన్నా. మీ కళ్ళెదురుగుండా మీ పిల్లలు చచ్చిపోయే రోజులు ఇప్పుడు రాబోతున్నాయండి. ప్రపంచం అంతా కంటే భారతదేశంలో అలాంటి నష్టం ఎక్కువ జరగబోతుంది. ఎందుకంటే మనం వండుకునే వంటల విధానం కానీ మన ఆలోచన విధానం కానీ అంత బ్యాడ్గా ఉంది ఈ రోజుల్లో. అందుకని ఈరోజు కనీసం అట్లాంటి విషయాలన్నా మన వంతు మన ఫ్యామిలీకి నష్టం జరగకూడదు, మన పిల్లలకి నష్టం జరగకూడదంటే నేను మారాలి, ఆ పిల్లల్ని మార్చుకోవాలి అని మీరు పెట్టుకుంటే బాగుంటుంది. అట్లాగే 100 జంటలు తీసుకుంటే 40 జంటలు విడాకులు తీసుకుంటున్నాయి ఈ రోజున. అంటే మీ పిల్లల్ని ఏ రకంగా మీరు పెంచుతున్నారు అనేది ఒకసారి ఆలోచించుకోండి. కలిసి జీవించటానికి కూడా కుదరనంత బ్యాడ్గా వాళ్ళ మానసిక స్థితి ఉంటున్నది. అంటే పెళ్ళైన కొన్ని నెలలు కొన్ని రోజులు గడవకుండా విడిపోతున్నారు అంటే మన పిల్లల మానసిక స్థితి. కేవలం చదువు మార్కులే ఉంటే సరిపోతుందా? కేవలం తినటం ఎంజాయ్ చేయటమే సరిపోతుందా అంటే ఇవన్నీ కష్టాలను మిగులుస్తాయి. అందుకని మనిషికి మంచి ఆధ్యాత్మిక డైరెక్షన్ కూడా చాలా కావాలి. అందుకని మహాత్మా గాంధీ కానీ ప్రముఖులు పెద్ద పెద్ద వాళ్ళందరూ ప్రతిరోజు ధ్యానం చేస్తేనే భోజనం చేసేవారండి. గాంధీ గారు ధ్యానం చేయని రోజున భోజనం చేయలే గాంధీ గారు. అంటే ఫిజికల్గా ఆహారం తినకపోయినా నష్టం లేదు, ధ్యానం అనేది మెదడుకు ఆహారం, మెదడుకు సరైన డైరెక్షన్. అందుకని పెద్దలందరూ మారండి, మీ పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇచ్చుకుంటే బాగుంటుంది. అలాంటి శారీరక మానసిక ఆరోగ్యం కోసం రెండిటికి మనం ఆలోచిస్తే బాగుంటుంది, ఆచరణ ప్రారంభిస్తే బాగుంటుంది. కాబట్టి మరి మీరందరూ కూడా ఈ రాజయోగా మెడిటేషన్ కష్టము అంటే దిగకుండా లోతు ఎప్పుడూ తెలియదు. ఒకసారి వెళ్ళి కాలువలో చెరువులో మునిగితే మొదటిసారి 1 నిమిషం చాలనిపిస్తుంది, ఆ తర్వాత ఉండదు. అట్లాగే కొన్ని రోజులే కొద్దిగా కష్టం అనిపిస్తాయి మార్గాలు ఏవైనా సరే. కొద్దిగా లోతు తెలిస్తే అబ్బా ఎంత మంచిగా ఉంది, ఎన్నాళ్ళు తెలియకపోతే ఎంత నష్టపోయేవాళ్ళమని అప్పుడు మీరు ఫీల్ అవుతారు. అందుకని కనీసం మన జీవితం ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి ఇటు ఆహార నియమాలు అటు మెడిటేషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దాన్ని రెండుటిని మన జీవితంలో అమలు చేసుకోవటానికి కాస్త ప్రతిరోజు మనం కొంత సమయం పెట్టుకుంటే బాగుంటుందని మీరందరూ ఒక లక్ష్యం పెట్టుకుంటే బాగుంటుంది. మరి నేను 2024వ సంవత్సరం నుంచి ఒక లక్ష్యం పెట్టుకున్నాను. 30 ఏళ్ళు చదువుకోవటము ఉద్యోగం చేయటంతో అయిపోయింది. నా వరకు నేను మంచి అలవాట్ల ఆహారాన్ని మళ్ళీ ఆచరించే అంతవరకు 93 నుంచి 30 ఏళ్ళు రోజుకి 20 గంటలు 18 గంటలు సమాజం కోసం ఇల్లు వాకిలు నెలకు 1 రోజు 2 రోజులు ఇంటికి వచ్చేవాడిని నేను అంతే. అలా తిరిగి నా వంతుగా
మంచి ఆరోగ్య విషయాలు ప్రచారం చేయాలన్నా చేశాం. ఆశ్రమం సమాజంలో ఇంట్లో ఆచరించిన వారికి ఆరోగ్యాలయం విజయవాడలో అందించాం. అది ఇండియాలోని అతి తక్కువ రేట్స్లో, ఇండియాలో ఏ ఇన్స్టిట్యూషన్ కూడా అన్ని ఫెసిలిటీస్ అన్ని ట్రీట్మెంట్స్ అంత తక్కువ రేట్లు ఇవ్వనంత మంచిగా అక్కడ ఒక్కరు కూడా టిప్ తీసుకోరు. అక్కడికి వస్తే చక్కగా ఉన్నవారు లేనివారు అనే భేదభావం లేకుండా మంచి సర్వీసెస్ జరుగుతాయి. అలా సంస్థ నడుస్తూ ఉంది చక్కగా. మరి ఇప్పుడు 60 ఏళ్ళు దగ్గర అయిపోయినాయి కదా. ఇక్కడి నుంచి రోజుకొక 5-6 గంటలు మాత్రమే మీలాంటి వారికి ఆరోగ్య విషయాలు చెప్పటం కానీ ఆశ్రమం గురించి చూడటం. ఇక మిగతా సమయం అంతా వ్యక్తిగతంగా మాకు మేము సెల్ఫ్గా ఇంకా ఇన్నర్గా వెళ్ళి మనిషిగా పుట్టినందుకు ఇంకా దైవీ గుణాలను ఇంకా మంచిగా ధారణ చేస్తూ ధ్యాన స్థితిలో ఎక్కువ సమయం గడిపితే బాగుండని ఒక నియమం పెట్టుకుని ప్రత్యేకంగా ఒక జనవరి 1 నుంచి అని పెట్టుకున్నాం. అలా ప్రాక్టీస్ మొదలుపెట్టాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, పూర్వ రోజుల్లో 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత షష్ఠి పూర్తి చేసి వాళ్ళని వానప్రస్థ జీవితం గడపమని పంపించేవారు. ఊరికే ఫంక్షన్ కోసం షష్ఠి పూర్తి చేసుకుంటున్నాను తప్ప వానప్రస్థ జీవితం అక్కడి నుంచి గడపాలి అంటే ఇంతకాలం వలె పిల్లలు, కుటుంబము, సంపాదన ఈ ఎంజాయ్ చేయటం ఇలాంటివి కాకుండా మనిషిగా పుట్టినందుకు, భగవంతుని ఇంత మంచి జన్మనిచ్చినందుకు అలాంటి వాటిని మనం పెంపొందించుకోవటానికి శేష జీవితాన్ని గడిపితే బాగుంటుందని లక్ష్యం పెట్టుకోమని మనకు అట్లాంటి ఆచారాలు పెట్టారు. అందుకని మేము కూడా ఇక దాని గురించి ఎక్కువ శ్రద్ధ పెట్టడం కోసం సమయం ప్రత్యేకించి పెట్టుకోవడం జరిగింది. అసలు నేను ఎక్కడ బయట పబ్లిక్ మీటింగ్స్కి రాను. ఇక్కడి నుంచి మరి జనవరి 1 నుంచి ఈ భగవంతుడి మాకు ఇంత సంవత్సరాలుగా ఈ మంచి డైరెక్షన్ ఇచ్చి రాజయోగ మెడిటేషన్లోకి తీసుకొచ్చి ఈ బ్రహ్మకుమారీస్ మార్గం ద్వారా మమ్మల్ని ఇంత మంచిగా గుణవంతుడిగా, సంస్కారవంతుడిగా ఆయన తీర్చిదిద్దినందుకు మరి ఆయన రుణం తీర్చుకోవాలంటే మంచిని ప్రచారం చేయాలి. ఇక అందుకని ఈ 1వ తేదీ నుంచి కూడా ఆ వైపు కూడా ప్రయాణించడానికి మేము సమయం కేటాయించుకోవడం ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటి కార్యక్రమం గోల్డెన్ జూబిలీతోనే మొదలైంది మాది. అందుకని ఎక్కువ కూడా పబ్లిక్ మీటింగ్స్లోకి బ్రహ్మకుమారీస్ కార్యక్రమాల్లోకి వచ్చేవాడిని కాదు. ఇన్ని సంవత్సరాలు కూడా కుదరకని, కొద్దిగా ఏదన్నా సమయం లేకని. కానీ ఇక్కడి నుంచి ఇట్లాంటి మనిషికి శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యం, దైవీ గుణాలు ఎంతో ముఖ్యం కాబట్టి అలాంటి వాటిని మీలాంటి వారికి శారీరక ఆరోగ్యంతో పాటు అందిస్తే బాగుండనే ప్రయత్నంలో భాగంగా మేము ఆచరిస్తున్నాం, అనుభవిస్తున్నాం. మీలాంటి వారు కూడా అలాంటి మార్గం వైపు వెళితే బాగుండని మీ అందరికీ ఈ గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్ సందర్భంగా మరి చేతులెత్తి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ, మరి వరంగల్ సబ్ జోన్ తరపున ఈ గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్ నిర్వహిస్తున్నందుకు సబితా దాది గారికి, అట్లాగే ఇతర సిస్టర్స్ అందరికీ, అట్లాగే ఈ సబ్ జోన్ కింద మా సెంటర్ విజయవాడ అమరావతి సెంటర్ కూడా వస్తుంది. మరి అందరికీ కూడా మరి భగవంతుడు కోరుకున్నట్టు మంచి రోజుల వైపు మనందరం వెళ్ళబోతున్నాం. అలాంటి మంచి మార్గం అందరికీ, అందరి ఆత్మలకి చేకూరేలాగా మా వంతందరం ప్రయత్నం చేయాలని మరి ఈ గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్స్ తరపున శుభాకాంక్షలు అందరికీ మరొకసారి తెలుపుకుంటూ అందరికీ సెలవు. ఓం శాంతి.